ఎకరాకు 1-2 క్వింటాలు మాత్రమే కొంటామని, లేదంటే పత్తి మొక్కలను తొలగించాలని సీడు పత్తి కంపెనీలు, ఆర్గనైజర్లు కోరారు. దీంతో పత్తి రైతులు ధర్నాకు దిగారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్ పత్తి రైతులకు కొన్ని కంపెనీలు, ఆర్గనైజర్లు గతంలో ఇచ్చిన మాదిరిగానే 2 నెలల క్రితమే ఫౌండేషన్ సీడ్ విత్తనం ఇవ్వడం జరిగిందని, రైతులు విత్తనం విత్తి దాదాపు 45 నుంచి 50 రోజులు కావడంతో ఇప్పుడు అవి పూత దశలో ఉన్న పత్తి మొక్కలను తొలగించాలని కంపెనీలు, ఆర్గనైజర్లు చెప్పడంతో రైతులు తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆవేదనతో రోడ్డెక్కారు. ఐజ మండలం బింగిదొడ్డి స్టేజ్లో నాగర్దొడ్డి, తుముకుంట, దేబండ, తాటిగుంట, రాయల్ చెరువు తదితర గ్రామాలకు చెందిన రైతులు ఐజ, గద్వాల వెళ్లే రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్ 2 వైపులా 3 కిలోమీటర్ల వరకు స్తంభించింది. సీడ్ పత్తి ఆర్గనైజర్లు, కంపెనీలు 1 ఎకరాకు 1 నుంచి 2 క్వింటాల విత్తనాలు మాత్రమే తీసుకుంటామని చెప్పడం జరిగిందన్నారు. అయితే గత సంవత్సరం క్రితం సీడ్ పత్తి రైతుల దగ్గర ఎన్ని క్వింటాలు పంట వస్తే అన్ని క్వింటాలు కొనేవారని రైతులు అంటున్నారు. ఇప్పుడు కొనుక్కోమని తేల్చి చెప్పడంతో మేము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. రైతులకు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతూ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం బింగిదొడ్డి గ్రామంలో రైతులందరూ కలిసి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళ ప్రధాన సమస్య ఏమంటే గత 30 సంవత్సరాలుగా సీడ్ పత్తి ఎంత పడితే అంత తీసుకుంటున్నారు. అంటే 30 సంవత్సరాలు కంపెనీలు కానీ అదేవిధంగా ఆర్గనైజర్ లాభాలు ఆర్జించి ఈరోజు మాకు ఎక్కువైన ఉద్దేశంతోన ఎకరికి 200 కేజీలు మాత్రం తీసుకుంటా, 200 బ్యాగులు తీసుకుంటామని చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలామంది రైతులు ఎకరాకు 40,000, 50,000 రూపాయలు కౌలు కట్టారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి లేబర్ కూడా అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. లక్షలాదిగా పెట్టుబడి పెట్టి ఈరోజు 200 ప్యాకెట్లు తీసుకోవడం చాలా శోచనీయం. దీనికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. వెంటనే ఆర్గనైజర్ల పైన అదేవిధంగా కంపెనీపై చర్య తీసుకోవాలని గత వారం క్రితం కూడా, అంటే పోయిన సోమవారం రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తే సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ విచ్చేసి ఆయన ఏమన్నా అంటే బుధవారం రోజు, అంటే కరెక్ట్ వారం క్రితమే కంపెనీ యాజమాన్యంతో మేము స్టేట్మెంట్ ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు వారం గడిచిన స్థానిక కలెక్టర్ కంపెనీ యాజమాన్యంతో స్టేట్మెంట్ ఇప్పించకపోవడం చాలా దారుణం. వెంటనే స్థానిక కలెక్టర్ అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున వీళ్ళు ఖచ్చితంగా మేము ఎప్పుడు ధర్నా చేస్తే వీళ్ళ వెంట మేము ఉంటాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. బింగిదొడ్డి గ్రామం, ఐజ మండలం, గద్వాల జిల్లా. మేము గత 12 సంవత్సరాల నుంచి సీడ్పత్తి సాగు చేస్తున్నాం. సీడ్పత్తి సాగు చేస్తుంటే గత 12 సంవత్సరాలుగా ఏ ఇబ్బంది లేకుండా పండిస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి సమస్య ఏంటంటే మేము ఎకరాకి 2 క్వింటాలే తీసుకుంటాము, అసలు తీసేయండి, 2 ఎకరాలు పెట్టి 1 ఎకరా పెట్టుకోండి, ఉండేది పీకేయండి అంటే మేము ఎక్కడ పోవాలి? 1 ఎకరా కౌలు వచ్చేసి 35,000 నుంచి 50,000 వరకు ఉంది. పిల్లలకి ఒక లేబర్కి 20,000 రూపాయలు నెలకు. వీళ్ళకల్లా 1,00,000 రూపాయలు పంచినాం. నేను 2 ఎకరాలు పెట్టినా. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నా భార్య మెడలోంచి 2 బంగారు కూడా కుదబెట్టి మేము వ్యవసాయం కొరకు చాలా ఎంతో కష్టపడి పండించుకోవాలన్న ఆవేదనతో మంచిగా చేసుకోవాలని చూస్తే ఈ ఆర్గనైజర్ దోపిడీ చాలా వాళ్ళు కంపెనీలు, ఆర్గనైజర్లు కుమ్మక్కై ఈ దోపిడీ చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. మాకి మొత్తము ఎన్ని క్వింటాలు పండిస్తే అన్ని క్వింటాలు తీసుకునేంత వరకు పోరాడుతూనే ఉంటాం. ఇది మీకు నమస్కారం. కలుపు నీళ్ళు మందు కొట్టడానికి 1 ఎకరాకి 1,00,000 రూపాయలు వచ్చింది ఖర్చు. దీన్ని ఇప్పుడు 2 క్వింటాలు అంటే ఎట్లా పండించాలి? తీవ్రంగా ఖండిస్తున్నాం. స్పందించి మాకు న్యాయం చేసేంత వరకు పోరాడతాం. నా సమస్య నా బాగా చెప్తా. 5 ఎకరాలు వేసినాను. 5 ఎకరాలు సీడ్ పత్తి వేస్తే 3 లక్షల రూపాయలు పిల్లలకి ఇచ్చిన. ఎకరాకి 1,00,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఎకరాకి 1,00,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఆర్గనైజర్లు 1 క్వింటాల్ తీసుకుంటాను, ఒక ఆయన అంటాడు. 2 క్వింటాలు తీసుకుంటాను, ఒక ఆయన అంటాడు. ఒక ఆయన 3 క్వింటాలు తీసుకుంటాడు. ఒక ఆయన ఏమంటాడు? 5 ఎకరాలు పెట్టినావు, 3 ఎకరాలు పెరికేసుకో, 2 ఎకరాలు పెట్టుకో అని అంటున్నాడు. మాకి న్యాయం చేయాలా? కలెక్టర్ రావాలా, కంపెనీ రావాలా, ఆర్గనైజర్లు రావాలా? ఆర్గనైజర్లు వస్తేనే సమస్య ఈ కంపెనీలు ఇచ్చిన ఫౌండేషన్ విత్తనం. నా పేరు నాగర్దొడ్డి వెంకటరాములు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడిని. ఈరోజు రైతులు బింగిదొడ్డి స్టేజీలో బింగిదొడ్డి, నాగర్దొడ్డి, దేబండ, తాటిగుంట, రావల్ చెరువు తదితర గ్రామాల నుంచి ఇక్కడ రైతులు రావడం జరిగింది. ఈ ఫౌండేషన్ సీడ్ని 2 నెలల క్రితము ఆర్గనైజర్స్, కంపెనీలు రైతులకు పంపిణీ చేసినారు. వాళ్ళు విత్తనం వేసుకున్నారు. ఇప్పటికీ 45 రోజుల నుండి 50 రోజులు అవుతుంది. ఇక్కడ
ఇగో పూత దశకు వచ్చింది ఇది. ఈ పూత దశకు వచ్చిన ఈ సందర్భంలో 1 ఎకరానికి 2 క్వింటాలు మాత్రమే విత్తనం తీసుకుంటాము, మిగతా అదనంగా పండితే మేము ఇవ్వము, తీసుకోమని అంటున్నారు. కొంతమందిని అయితే మొత్తంగా పీకేసుకోమని చెప్తున్నారు. అయితే 1 ఎకరాకి 5 నుంచి 6 గతంలో తీసుకున్నారు. 5 నుంచి 6 క్వింటాలు తీసుకుంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఎందుకు గిట్టుబాటు అవుతుంది అంటే రైతు కౌలు 35,000. మరి రైతు మందులు కొట్టినాడు, ఇప్పటికీ పెట్టుబడులు పెట్టినాడు, దాదాపుగా ₹1,00,000 పైన అయింది. అట్నే వాళ్ళు సీడ్ చేయడానికి పిల్లలకి అడ్వాన్సులు ఇస్తారు. ఈ పిల్లలు కాదు, పెద్ద మనుషులకి కూలీలకు అడ్వాన్సులు ఇస్తారు. ఈ కూలీలకు ఇచ్చే అడ్వాన్సులు ఇప్పటికే దాదాపు ₹1,00,000 ఒకరొకరికి ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా రైతు ఇప్పుడు ఈ దశలో పీకేస్తే ఒక రైతు 1 ఎకరాకి ₹2,00,000 లాస్ అయ్యే అవకాశం ఉంది. ఇది దారుణమైన పరిస్థితి. కంపెనీలు మీరిచ్చిన విత్తనమే మీరు పీకేసుకుంటే ఎట్లా, ఏ రకంగా పీకేసుకుంటున్నామని మేము అడుగుతున్నాం. 1 ఎకరాకి ₹2,00,000 పెట్టుబడి ఇస్తే పీకేస్తాము, లేకుంటే లేదు. లేదా మొత్తం రైతు విత్తనం ఏదైతే పండిస్తాడో, ఎంత పండిస్తాడో అంత. గతంలో మీరు 5 క్వింటాలు తీసుకున్నారు, 6 క్వింటాలు తీసుకున్నారు. మంచి రైతులు 8 క్వింటాలు పండితే కూడా తీసుకున్నారు. మరి ఈ సంవత్సరం కూడా ఇదే రకంగా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. గతంలోనే చెప్పినాం కలెక్టర్కి, ఆర్గనైజర్ల దోపిడీ దౌర్జన్యాలు ఎక్కువైనాయి, రైతుల భూములు లాక్కుంటున్నారు, అప్పుల పాలవుతున్నారు. వెంటనే ఆర్గనైజర్ వ్యవస్థని తొలగించమని కోరినాము. రైతు కమిషన్ కూడా రావడం జరిగింది, వాళ్ళు కూడా చెప్పినారు ఆర్గనైజర్ వ్యవస్థ అనేది ప్రభుత్వ పరంగా లేదని చెప్పినారు. ఇప్పటికైనా కంపెనీలు కలెక్టర్తో మాట్లాడి, కంపెనీలతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించమని, ఈ పంట ఏదైతే ఉందో దాన్ని కొనసాగించవలసిందిగా, గత సంవత్సరంలో ఏం జరుగుతుందో అదే కొనసాగించవలసిందిగా ఈ సందర్భంగా రైతుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.